హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సాదా బ్లౌజ్ కట్టింగ్ ఈజీ మెథడ్లో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హ్యాండ్స్ కట్టింగ్ ఎలానో చూద్దాం ఫ్రెండ్స్. కొలత బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని ఆ ఎక్స్ట్రా భాగం కుట్టు కింద మళ్ళీ యాడ్ చేసుకోకుండా కుట్టు కింద అది వదిలేసుకోవాలి చాక్ పీస్ పెట్టినప్పటి వరకు. ఇక్కడ కొలత చూసుకోవాలి, చంక అది చూసుకొని క్రాస్గా తీసుకోవాలి. తీసుకొని దాన్ని కట్ చేసుకోవడం ఫ్రెండ్స్. మీకు ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీ మెథడ్లో వస్తాయి ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ కుట్టవచ్చు ఫ్రెండ్స్. ఈ సాదా బ్లౌజు నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చేసి పెడతాను ఫ్రెండ్స్. దాన్ని హ్యాండ్స్ దానికి సపరేట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడు దాని బ్లౌజుని కొలత బ్లౌజ్ని బట్టి మనకి పొడవు ఎంత ఉందన్నది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెట్ చేసుకొని చాక్ పీస్ తోటి మార్క్స్ పెట్టుకోవాలి. అక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా పెట్టుకున్నాను నేనైతే. ఇక్కడ గల్ల ఎంత ఉందో చూసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుము వెడల్పు వచ్చేసి ఆ కొలత బ్లౌజ్ ప్రకారంగా ఎంత ఉందో కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకి కట్టింగ్లో అటు ఇటు ఎక్కువ తక్కువ ఖర్చు అయిపోతుంది. ఇక్కడ చంక కొలుచుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే 2 ఇంచులు గల్ల, పక్కకు ఉన్న వాళ్ళకైతే 2 ఇంచులు, కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే 2 ఇంచులున్నర 3 ఇంచులు అట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 2 ఇంచులు తీసుకున్నాను, ఆమె బక్కగానే ఉంటుంది. ఇది చంక. మనం ఈ ప్యాడ్ ఉంటే మాత్రం మీకు ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు గల్లా కట్ చేసుకోవాలి. అది బ్యాక్ అయిపోయింది ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఇది ఫ్రంట్. ఈ ప్యాడ్ కొలతలు కావాలంటే కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఆ ప్యాడ్ కొలతలు పెడతాను మీకు. మీరు కట్ చేసుకొని పెట్టుకుంటే ఇట్లా ఫ్రంట్ భాగం ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లావు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి పొడుగు, వెడల్పు కూడా ఎక్కువ తీసుకోవాలి ఆ ప్యాడ్ కంటే. ఇక మీడియం సైజ్ బక్క ఉన్న వాళ్ళకు అది పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం కొలత బ్లౌజ్ ప్రకారంగా తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా అయితే.